అయితే కుటుంబం స్టైల్ మూవీ చూడడం జరిగింది. మూవీ వచ్చేసి Zee5లో ఉంది మూవీ. ఒక ట్రై చేయండి. అయితే మూవీ రివ్యూలోకి వెళ్తే కుటుంబం స్టైల్ కన్నడ మూవీ తెలుగులో టచ్ చేశారు. అయితే మూవీ అంతా చూసినట్లయితే ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ జీవితాన్ని కూలంకషంగా చూపించారు మూవీలో. పడే కష్టాలు ఏంటి, ఆఫీస్లో పడే కష్టాలు ఏంటి, తను లవ్ చేస్తే పడే ఇబ్బందులు ఏంటి, అమ్మా నాన్నలతో పడే ఇబ్బందులు ఏంటి, అక్కతో పడే ఇబ్బంది కానీ బావతో పడే ఇబ్బందులు కానీ అన్నీ మూవీ బాగా చూపించారు. ఏంటంటే ప్రతిదీ కూడా రియాలిటీకి దగ్గరగా చూడాలనిపించేటట్టు ఉంటాయి కొన్ని సీన్లు. చెప్పాలంటే బాగానే ఉంది. కొన్ని చోట్ల మనల్ని మనం చూసుకున్న ఫీలింగ్ వస్తుంది. ఒక కామన్ మ్యాన్ లాగా మిడిల్ క్లాస్ పీపుల్ లైఫ్ని బాగా చూపించారు. కొన్ని సీన్స్ ఉంటాయి, అవి కొన్ని సందర్భాల్లో మన కళ్ళల్లో నీళ్ళు తిరిగే సిచ్యువేషన్స్ కూడా అనిపిస్తుంటుంది. ఒక నిమిషం మనం కుటుంబ స్థాయి మూవీ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే మన లైఫ్లో కూడా చాలా ఇన్సిడెంట్లు జరిగి ఉంటాయి కదా. ఒక రియాలిటీలో ఏదైతే జరిగిందో అదే మూవీగా తీసేటట్టు అనిపించింది. మన లైఫ్ని మనం చూసినట్టే ఉంటుందండి, ఇంకేం లేదు. వన్ వర్డ్, మన లైఫ్ని మనం చూసుకున్నట్టే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన గురించి చుట్టుపక్కల ఫంక్షన్లో ఉన్న వ్యక్తులు ఏం మాట్లాడుకుంటారు, మనం బాగుంటే అప్పుడు బాగోలేదు కదా, ఇప్పుడు ఏదో కలిసి వచ్చింది అది ఇది అన్నట్టు మాట్లాడతారు. తర్వాత ఏమో ఒకవేళ లేదనుకో, ఇక ఎంతే లేదులే, ఇక షో బడాయి కోసం చేస్తున్నారు, మంచి చీర బడాయి కోసం కట్టింది, అది ఇది ఏదో కారణం చేత మనల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఫంక్షన్కి వచ్చిన వ్యక్తులు కొంతమంది ఇంకా వాళ్ళకి ఏం పని పడలేదు అన్నట్టు మూవీలో బాగా చూపించారు. అది బాగా నచ్చింది. కొన్ని సన్నివేశాలు కానీ, బావకి బామ్మర్దికి జరిగే సన్నివేశాలు కానీ మూవీలో బాగా చూపించిన విషయం ఏంటంటే డబ్బు అనేది ఇంపార్టెంట్. డబ్బు లేకపోతే మనకి అనేది ఒక విలువ అనేది ఉండదని మాత్రం అర్థమవుతుంది. నాకైతే బాగా నచ్చిందండి మూవీ. కంపల్సరీ ట్రై చేయండి. Zee5లో ఉంది. కొన్ని సన్నివేశాలు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి, బాగా క్లిక్ అయింది. అయితే ఓవరాల్ మూవీ రొటీనే అయినా మూవీలో కొన్ని సన్నివేశాలు మాత్రం మంచి ఎమోషనల్గా, ఒక తల్లి ఫ్యామిలీ కోసం కష్టపడే కుర్రాడిలాగా చూపించడం అంతా బాగుంది. చెప్తాను కదండి, ఇంకా మనకి ఏంటంటే జనరల్ ఆడియన్స్ ఎలా ఉంటాడో తన లైఫ్ని చూపించేశారు. నాకైతే బాగా నచ్చింది. అంటే ఓవరాల్ మూవీ అంతా నచ్చకపోయినా కొన్ని సీన్స్ మాత్రం కంపల్సరీ ఆ సీన్స్ కోసం చూడొచ్చు. బాగుందండి మూవీ, అయితే బాగుంది. ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా. అయితే దీని రన్ టైం వచ్చేసి 2 hours 27 minutes. తర్వాత దీనికి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 5కి 3.2 అలా ఇవ్వచ్చు అండి. ఓకే, ట్రై చేయండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, అయితే నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను.